మనందరం హోలీని రంగుల పండుగగా చూస్తాం కాని ఆ రంగుల వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. ఇది కేవలం ఒక పండుగ కథ కాదు. ఇది ఒక రాజు అహంకారం, ఒక చిన్న పిల్లవాడి భక్తి, మరి దేవుడు స్వయంగా భూమికి దిగివచిన రోజుకు సంబంధించిన కథ. అసలు ఈ రంగుల పండుగకి, ఒక రాజుకి, ఒక బాలుడికి, ఆ దైవిక ఆగ్రహానికి సంబంధమేంటి? ఈ ప్రశ్న మనల్ని నేరుగా కథ లోపలికి తీసుకెళ్తుంది. పదండి, ఆ కథ ఏంటో, దాని వెనకున్న తీవ్రతేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో మనకు రెండు పూర్తి భిన్నమైన శక్తులు కనిపిస్తాయి. ఒకటి అంతులేని అహంకారంతో నిండిన ఒక రాజు, ఇంకొకటి స్వచ్ఛమైన భక్తితో ఉన్న ఆయన సొంత కొడుకు. ఈ కథలో విలనెవరంటే హిరణ్యకశిపుడు. అతను మామూలు రాజు కాదూ, దేవతలను సైతం వణికించిన ఒక రాక్షస చక్రవర్తి. ఎంతలా అంటే ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడినే మెప్పించాడు. ఆయన దగ్గర్నుంచి దాదాపుగా మరణం అనేది లేకుండా చేసే ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆ వరమే అతని అహంకారానికి, అతని క్రూరత్వానికి అసలు కారణమయ్యింది. ఆ వరం కండిషన్స్ ఏంటో చూడండి. ఎంత తెలివిగా ప్లాన్ చేసుకున్నాడో తన చావుని తప్పించుకోవడానికి. మనిషి చంపకూడదు, జంతువి చంపకూడదు, ఇంట్లో వద్దు, బయట వద్దు, పగలు వద్దు, రాత్రి వద్దు, ఏ ఆయుధంతోనూ చావకూడదు. అంతేకాదు, భూమిమీద, నీళ్లల్లో, గాలిలో ఎక్కడా తనకు మరణం రాకూడదు. చూసారా, ప్రతి దారినీ మూసేసి ఇక తనకు చావే లేదు, నేనే దేవుణ్ణి అని గర్వంతో విర్రవీగాడు. ఆ వరమిచ్చిన శక్తితో హిరణ్యకశిపుడిలో అహంకారం కట్టలు తెంచుకుంది. తనని తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు. అందరూ తననే పూజించాలి అని శాసించాడు. ఎందుకంటే అహంకారమున్న చోట భయముంటుంది, ఆ భయమున్న చోట హింస ఉంటుంది. అతని రాజ్యం అలానే తయారయింది. మరి ఇంతటి రాక్షసుడింట్లో పుట్టిన కొడుకు ఎలా ఉండాలి? కాని విచిత్రమేంటంటే ప్రహ్లాదుడు తన తండ్రికి పూర్తిగా వ్యతిరేకం. ఒకరు అహంకారానికి నిలువుటద్దమైతే, మరొకరు స్వచ్ఛమైన భక్తికి, విశ్వాసానికి ప్రతిరూపం. తండ్రి తనని పూజించమంటే ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువునే ఆరాధించాడు. సొంత కొడుకు వేరే దేవుణ్ణి పూజించటం హిరణ్యకశిపుడు అస్సలు సహించలేకపోయాడు. ప్రహ్లాదుణ్ణి మార్చాలని ఊహకు కూడా అందని శిక్షలు వేశాడు. ప్రాణాలు తీసే విషం తాగించాడు. పాములతో నిండిన గొయ్యలో పడేశాడు. ఎత్తైన కొండమీదనుంచి కిందకి తోసేశాడు. కాని ప్రతిసారీ ప్రహ్లాదుడి పెదపాల విష్ణునామం తప్ప ఎక్కడా భయమనేదే కనిపించలేదు. అతని ఆ అచంచలమైన విశ్వాసమే అతనికి రక్షణ కవచంలా నిలిచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోవడంతో హిరణ్యకశిపుడిలో క్రూరత్వం ఇంకా పెరిగిపోయింది. ఇక చివరిగా అత్యంత భయంకరమైన ఒక ప్లాన్ వేశాడు. కథ ఇప్పుడు క్లైమాక్స్కి చేరింది. ఈ చివరి ప్లాన్లో మెయిన్ రోల్ ఎవరిదంటే హిరణ్యకశిపుడి సోదరి హోళికది. ఆమె దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంది. ఆమె కప్పుకునే శాలువ వలన అగ్ని కూడా ఆమెనేమీ చేయలేదు. అదే ఆమె వరం. ప్లాన్ చాలా సింపుల్, కాని చాలా క్రూరమైనది. హోళిక ప్రహ్లాదుండి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మండుతున్న చితి మధ్యలో కూర్చుంటుంది. ఆమె వరం ఆమెను కాపాడుతుంది. కాని ప్రహ్లాదుడు ఆ మంటల్లో కాలి బూడిదైపోతాడు. ఇదే వాళ్ళ ఫైనల్ ప్లాన్. ఇక ఇదే చివరి ప్రయత్నం. కాని దైవ సంకల్పం వేరేలా ఉంది. చితి భగభగ మండుతోంది. సరిగ్గా అదే సమయానికి ఒక పెద్ద గాలి వీచింది. ఆ గాలికి హోళిక కప్పుకున్న ఆ మాయాశాల్వ ఎగిరిపోయి విష్ణునామాన్ని జపిస్తున్న ప్రహ్లాదుడు మీద పడింది. అంతే, వరం పొందిన హోళిక మంటల్లో కాలిపోయింది. కాని ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఇది చూసిన హిరణ్యకశిపుడికి ఇక పిచ్చెక్కినంత పనైంది. కోపంతో ఊగిపోతూ, ఏడీని విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని గట్టిగా అరుస్తూ తన గదతో పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని బలంగా పగలగొట్టాడు. అప్పుడు ఆ స్తంభం రెండుగా చీలి దానిలోంచి ఒక భయంకరమైన రూపం బయటకొచ్చింది. ఆ రూపమే నరసింహావతారం. సగం మనిషి, సగం సింహం. శ్రీమహావిష్ణువు యొక్క ఉగ్ర రూపం. భూమిమీద ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి ఆవిర్భవించిన శక్తి అది. ఇప్పుడు చూడండి, హిరణ్యకశిపుడి వరం యొక్క ప్రతి కండీషన్ ఎలా బ్రేక్ అయిందో. వచ్చిన రూపం సగం మనిషి, సగం సింహం. అంటే మనిషి కాదు, జంతువు కాదు. సంహరించిన సమయం సంధ్యాసమయం. అంటే పగలూ కాదు, రాత్రి కాదు. ప్రదేశం ఇంటి గడప. అంటే లోపల కాదు, బయట కాదు. అతన్ని తన ఒడిలో పెట్టుకుని సంహరించాడు. అంటే భూమిమీద కాదు, ఆకాశంలో కాదు. ఇక ఆయుధం తన పదునైన గోళ్ళు.
అంటే చేతి ఆయుధము కాదు, ప్రయోగించే ఆయుధము కాదు. చూశారా, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కాని అన్యాయాన్ని మాత్రం సహించడు. ఇంతటి పెద్ద కథ జరిగింది. మరి ఈ కథకి మనం జరుపుకునే పండుగకి ఉన్న అసలైన సంబంధమేంటి? దాని వెనకున్న తాత్విక అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ఈ కథ మనందరిలోనూ ఉంది. మనలో హిరణ్యకశిపుడు ఎవరు? మనలో ఉండే అహం, గర్వం. మనలో ప్రహ్లాదుడెవరు? మనలో ఉండే విశ్వాసం, మనశ్శాంతి. మరి హోళిక? మనల్ని కాపాడతాయని మనం నమ్మే మన తప్పుడు నమ్మకాలు, భ్రమలు. అందుకే ఆ హోళికా దహనంలో కాలిపోయేది మన అహంకారమే. అందుకే చెడుపై మంచి సాధించిన ఈ గొప్ప విజయానికి గుర్తుగా హోలీకి ఒక రోజు ముందు రాత్రి హోళికా దహన్ పేరుతో భోగి మంటలు వేస్తారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మనలోని చెడును కాల్చేయడానికి ఒక సంకేతం. ఓకే, చెడు అంతమైంది, అహంకారం కాలిపోయింది. అంతా బాగానే ఉంది. మరి దీనికి మనం హోలీ రోజు ఒకరిపై ఒకరం చల్లుకునే రంగులకి సంబంధమేంటి? అధర్మం మీద ధర్మం గెలిచిన తరువాత వచ్చే ఆనందానికి, సంతోషానికే ఈ రంగులు ప్రతీక. ప్రతి రంగు వెనుక ఒక అర్థముంది. ఎరుపు ప్రేమకు, శక్తికి, పసుపు శ్రేయస్సుకు, కొత్త ఆరంభాలకు, ఆకుపచ్చ ప్రకృతికి, పునరుజ్జీవనానికి, నీలం దైవత్వానికి. ఇలా ప్రతి రంగు ఒక సంబరానికి చిహ్నం. అందుకే హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం కాదు, అది వసంత ఋతువుకు స్వాగతం. మన మధ్య ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడం, ఒకరినొకరు క్షమించుకుని ముందుకు సాగడం. అన్నింటికన్నా ముఖ్యంగా ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అనే గొప్ప సత్యానికి అది ఒక గుర్తు. కాబట్టి ఈసారి హోలీ ఆడేటప్పుడు ఒకరిపై ఒకరు రంగులు వేసుకునే ముందు ఒక్క క్షణమాగి మన లోపల ఉన్న అహంకారాన్ని, అసూయని ఆ హోళికాదానంలో కాల్చేశామ్మా లేదా అని ఆలోచిద్దాం. ఎందుకంటే అంతిమంగా ధర్మమెప్పుడూ గెలుస్తుంది.